హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ క్రాఫ్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం జైన మతం, బౌద్ధ మతంకి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను, ప్రచారాన్ని విశ్లేషించండి అనే ప్రశ్నకి సమాధానంగా ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. సో ఇది BA ఫస్ట్ ఇయర్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రశ్న అన్నమాట. దానికి సమాధానంగా మనం చాలా మంచిగా క్లారిటీగా అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్తో చర్చించుకుందాం. అదేవిధంగా నేను ఇచ్చిన దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కలర్ఫుల్గా ఉన్నాయి, చూసుకోండి. ఓకేనా? సో ముందుగా జైన బౌద్ధ మతాల సమగ్ర విశ్లేషణ. ఇందులో మనం ఇంగ్లీష్లో కూడా చెప్పడం జరుగుతుంది. కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకోండి. అంటే ఇందులో నేను చూపించే స్క్రీన్లో ఏమాత్రం మిస్టేక్స్ ఉండవు, కానీ నేను ఏమైనా ప్రొనౌన్సియేషన్లో ఏమైనా మిస్టేక్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఏమైనా ఉంటే మిస్టేక్స్ కరెక్షన్ చేసుకోండి. ఓకే. ఏ కంపారిజన్సివ్ అనాలిసిస్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. ఓకేనా? సో ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ BA హిస్టరీ ఎగ్జామ్ అండ్ కాంపిటేటివ్ స్పెషల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. మెయిన్గా మనకి BA హిస్టరీకి సంబంధించి చెప్పడం జరుగుతుంది. సో ముందుగా చారిత్రక నేపథ్యం కనుక చూసినట్లయితే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో క్రీస్తుపూర్వము 6వ శతాబ్దం భారతదేశ చరిత్రలో ఒక గొప్ప మత విప్లవ కాలం అన్నమాట. సో ది 6th century BC వాజ్ అ పీరియడ్ ఆఫ్ గ్రేట్ రిలీజియస్ రెవల్యూషన్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఓకే. వైదిక మతంలోని కర్మకాండలు, జంతు బలుల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. సో దేర్ వాజ్ స్ట్రాంగ్ opposition among people towards Vedic rituals and animal sacrifices. ఓకే. సో నెక్స్ట్ రెండో చూసినట్లయితే వర్ణ వ్యవస్థ వల్ల సామాజిక అసమానతలు పెరిగి సామాన్య ప్రజలు నూతన మార్గాల కోసం వెతికారు. అంటే వర్ణ వ్యవస్థలో సామాజిక అసమానత అంటే ఒకళ్ళు తక్కువ అని చెప్పేసి ఒకళ్ళు ఎక్కువ అని చెప్పేసి ఈ విధంగా మనస్పర్ధలు రావడం వల్ల సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో వ్యతిరేకత అనేది ఏర్పడిందన్నమాట. సో సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇంక్రీజ్డ్ డ్యూ టు ది వెర్నా సిస్టమ్. అంటే వర్ణ వ్యవస్థ గురించి అనమాట. లీడింగ్ కామన్ పీపుల్ టు సీక్ న్యూ ప్యాథ్స్. ఓకే. ఈ పరిస్థితుల్లో గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు సరళమైన మతాలను బోధించారు. ఓకే. అంటే ఈ పరిస్థితుల కాలంలో ఇటువంటి కండిషన్లు, ఇటువంటి పరిస్థితులు ఉన్నందున వీళ్ళిద్దరూ మనకి కొన్ని మతాలను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఇన్ దీస్ సర్కమ్స్టెన్స్ గౌతమ బుద్ధ అండ్ వర్ధమాన మహావీర థాట్ సింప్లర్ రిలీజియన్స్. ఓకే. నెక్స్ట్ బౌద్ధ, జైన మతాలు అహింసను, సమానత్వాన్ని ప్రధాన సిద్ధాంతాలుగా స్వీకరించాయి. అంటే ఈ రెండు మతాలు కూడా మ్యాక్సిమం సరిసమానంగానే ఉన్నాయి, కాకపోతే కొన్ని అవకతవకలు ఉంటాయన్నమాట. మ్యాక్సిమం సమానం అని చెప్పచ్చు. అంటే మెయిన్గా అహింస, సమానత్వం గురించి వీళ్ళు చెప్పడం జరిగింది. జైనిజం అండ్ బుద్ధిజం అడాప్టెడ్ నాన్ వైలెన్స్ అండ్ ఈక్వాలిటీ యాజ్ దియర్ మెయిన్ ప్రిన్సిపల్స్. ఇక్కడ మనకి బుద్ధుని యొక్క ఇమేజ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది, చూడొచ్చు. జ్ఞానోదయం పొందిన సిద్ధార్థుడు అనమాట. ఓకే. సిద్ధార్థ గోయింగ్ ఎన్లిగ్మెంట్. ఓకే. నెక్స్ట్ జైన మతం యొక్క విశ్లేషణ చూసినట్లయితే ముందుగా మనం ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ జైనిజం. సో జైన మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడు. సో ఈయన వృషభనాథుడు అనమాట. మొదటి స్థాపకుడు, జైన మత స్థాపకుడు వచ్చేసి మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. ఓకేనా? ది ఫౌండర్ ఆఫ్ జైనిజం వాజ్ ది ఫస్ట్ తీర్థంకర రిషభనాథ. అంటే జైనమతం మొదటి తీర్థంకరుడు. అంటే తీర్థంకరుడు 24 మంది తీర్థంకరుడు ఉంటారన్నమాట. అందులో మొదటి తీర్థంకరుడు వచ్చేసి వృషభనాథుడు. ఓకే. 23వ తీర్థంకరుడు వచ్చేసి పార్శ్వనాథుడు. అంటే ఇంకా 22 మంది, అంటే ఇంక 21 మంది తీర్థంకరులు ఉన్నారు, కానీ మనకు అందులో అంత ఇంపార్టెన్స్ ఏం కాదు, ఇందులో రాయనికి సరిపోతుందన్నమాట. ఓకేనా? సో 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. చతుర్యామ ధర్మాలను, అంటే 4 ధర్మాలను ఈయన చెప్పడం జరిగింది పార్శ్వనాథుడు. మొదటిది అహింస, సత్యం, అస్థేయం, అపరిగృహం.
ఈ నాలుగింటిని ఈ పార్శ్వనాథుడు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ది 23rd తీర్థంకర పార్శ్వనాథ ఇంట్రడ్యూస్డ్ ది 4-fold డాక్ట్రిన్స్. ఓకే, నెక్స్ట్ 24వ తీర్థంకరుడు వచ్చేసి వర్తమాన మహావీరుడు. జైన మతానికి అత్యంత ప్రాముఖ్యత తెచ్చాడు ఈయన. సో ది 24th తీర్థంకర వర్ధమాన మహావీర వాట్ ఇమెన్స్ పాపులారిటీ టు జైనిజం. ఓకేనా. సో మహావీరుడు ఎవరుతున్నారో పార్శ్వనాథుని యొక్క సిద్ధాంతాలకు బ్రహ్మచర్యాన్ని జోడించి పంచ మహావ్రతాలుగా మార్చాడనమాట. అంటే ఏదైతే పార్శ్వనాథుడు ఆయన సిద్ధాంతాలను ప్రతిపాదించాడు నాలుగింటిని, ఆ నాలుగింటికి 5వ సిద్ధాంతాన్ని జోడించి మహావ్రతాలుగా మార్చాడు. ఆ 5వ సిద్ధాంతమే బ్రహ్మచర్యం అన్నమాట. సో మహావీర యాడెడ్ బ్రహ్మచర్య టు పార్శ్వనాథాస్ డాక్ట్రిన్స్ మేకింగ్ ది 5 గ్రేట్ vows. నెక్స్ట్ వచ్చేసి ముందుగా చూసినట్లయితే మనము సేమ్ అదేవిధంగా ఇందులో అహింస, నాన్ వైలెన్స్, సత్యం, ట్రూత్, అస్తేయం, నాన్ స్టెలింగ్, అపరిగృహం, నాన్ పొజిషన్ అంటే దొంగతనం చేయకుండా, అపరిగృహం అంటే దొంగతనం చేయకుండా అనమాట, బ్రహ్మచర్యం, చాస్టిటీ. ఓకే, ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే అహింస అంటే హింస చేయరాదు, సత్యం అంటే సత్యం పలకాలి, అబద్ధం ఆడరాదు, అస్తేయం అంటే ఆస్తిని కలిగి ఉండరాదు ఎక్కువ అన్నమాట, అపరిగృహం అంటే ఇక్కడ మనకి దొంగతనం చేయరాదు అనమాట. ఓకే, బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం. ఇక్కడ మనకు పిక్ చూసినట్లయితే ఇది వర్తమాన మహావీరుని యొక్క ఇమేజ్ అనమాట. సో జైనమత పవిత్ర గ్రంథాలను మనం ఇక్కడ అంగాలుగా చెప్పుకుంటాం. ఇది ఇంపార్టెంట్ బిట్, వెరీ ఇంపార్టెంట్, ఇది మనం రాసుకోవచ్చు. అది మొత్తం 12 అంగాలు. ది సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ జైనిజం ఆర్ కాల్డ్ అంగాస్, 12 అంగాస్. ఓకే, నెక్స్ట్ సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర అన్నవి జైన త్రిరత్నాలు అన్నమాట. ఇక్కడ చూడండి మనకి బౌద్ధ మతంలో జైన మతంలో కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇందులో ఏంటంటే త్రిరత్నాలు అని చెప్పేసి, అంగాలు అని చెప్పేసి, అదేవిధంగా అష్టాంగ మార్గాలు అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయన్నమాట. వీటిని మనం కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. సో జైన మతంలో అంగాలు ఉంటాయి, అదేవిధంగా బౌద్ధ మతంలో త్రిపీఠకాలు ఉంటాయి. ఓకే, మనకి ఇవి ఇంపార్టెంట్ అన్నట్లు. నెక్స్ట్ రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ కండక్ట్ ఆర్ ది 3 జెవెల్స్ ఆఫ్ జైనిజం. జైన మతం శ్వేతాంబరులు మరియు దిగంబరులు అని 2 భాగాలుగా విడిపోయింది. జైనిజం స్ప్లిట్ ఇంటూ 2 సెక్ట్స్, శ్వేతాంబరాస్ అండ్ దిగంబరాస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే బౌద్ధ మతం గురించి చూద్దాం. అష్టాంగ మార్గం మనకు మెయిన్, అందుకే ఇక్కడ హెడ్డింగ్ ఈ విధంగా పెట్టడం జరిగింది. బౌద్ధిజం అండ్ ది కంప్లీట్ 8-fold పాత్. సో గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 563వ సంవత్సరంలో లుంబినిలో జన్మించాడు. లుంబిని అనేది నేపాల్ అనే దేశంలో ఉంది. సో గౌతమ బుద్ధ ఇది ఇంపార్టెంట్ అన్నట్లు. నేను చెప్పిన ప్రతి ఒక్కటి వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి దానికి మీరు ఏమైనా ఎక్స్టెండ్ చేసుకుని రాసుకోవాలనుకుంటే రాసుకోండి. అంటే మీకు తక్కువగా సెంటెన్సెస్ తక్కువ అనిపించినట్లయితే మీరు ఎక్కువ చేసి కూడా రాసుకోవచ్చు, అదేం ప్రాబ్లమే లేదు. గౌతమ బుద్ధ వాస్ బోర్న్ ఇన్ 563 BC ఇన్ లుంబిని, నేపాల్. దుఃఖ నివారణకు బుద్ధుడు 4 ఆర్యసత్యాలను బోధించాడు. చూడండి ఇక్కడ ఇంతకుముందు మనము జైన మతంలో చూసినట్లయితే అంగాలు, అదేవిధంగా పంచవ్రతాలు అని చెప్పేసి మనం అంటే చెప్పుకున్నాం కదా. అక్కడ అహింస, అస్తేయ, బ్రహ్మచర్యం అటువంటివి. ఇందులో చూసినట్లయితే 4 ఆర్యసత్యాలను బోధించాడు. అక్కడ 5 ఉన్నట్లయితే ఇక్కడ 4 ఆర్యసత్యాలు ఉన్నాయి. బుద్ధ థ్రాట్ ది 4 నోబుల్ ట్రూత్స్ టు ఎలిమినేట్ సఫరింగ్. దుఃఖ సముదాయము, దుఃఖ నిరోధము, దుఃఖ నిరోధగ్రామిని ప్రతిపద, ఈ మార్గాలు అన్నమాట. సఫరింగ్ అండ్ ఆరిజిన్ ఆఫ్ సఫరింగ్, ఫెజిషన్ ఆఫ్ సఫరింగ్ అండ్ ది పాత్ టు ఫెజిషన్. సో ఇక్కడ మనకు అష్టాంగ మార్గాలను ఈ విధంగా చక్రం రూపంలో నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అష్టాంగ మార్గం ది 8-fold పాత్ ఆఫ్ బుద్ధ. సో ముందుగా
ఈ 8 సూత్రాలను పాటించడం ద్వారా మనిషి దుఃఖం నుండి విముక్తి పొంది మోక్షం సాధించవచ్చు అని గౌతమ బుద్ధుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే మోక్షం అంటే నిర్యాణం అన్నమాట. సో ముందుగా చూసినట్లయితే మనకి సమైక్ దృష్టి అంటే ఇక్కడ కొద్దిగా షెడ్ అయింది. ఓకే, నేను చెప్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే. అదేవిధంగా ముందుగా చూసినట్టయితే సమైక్ దృష్టి సత్యమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం, నాలెడ్జ్ ది ట్రూత్. ఓకే, నెక్స్ట్ సమైక్ సంకల్పం, రైట్ రిజాల్వ్, చెడు ఆలోచనలను విసర్జించడం అన్నమాట. ఫ్రీ యువర్ మైండ్ ఆఫ్ ఏవిల్. నెక్స్ట్ చూసినట్లయితే మూడవది సమైక్ హక్కు, రైట్ స్పీచ్, సత్యం మృదువైన మాటలు పలకడం, సే నథింగ్ దట్ హార్ట్స్ అదర్. అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే నాలుగవది సమైక్ కర్మ, రైట్ కండక్ట్, మంచి పనులను చేయడం, వర్క్ ఫర్ ది గుడ్ ఆఫ్ అదర్స్. నెక్స్ట్ సమైక్ అజీవనం, ఐదవది రైట్ లైవ్హుడ్, అంటే న్యాయమైన పద్ధతిలో జీవించడం, మీన్స్ రెస్పెక్ట్ లైఫ్ ఇన్ యువర్ లివింగ్. నెక్స్ట్ ఆరో చూసినట్లయితే సమైక్ వ్యాయామం, రైట్ ఎఫర్ట్, మనస్సును అదుపులో ఉంచుకోవడం, అంటే రెసిస్ట్ ఇవిల్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ ఏడో చూసినట్లయితే సమైక్ స్మృతి, రైట్ మైండ్ఫుల్నెస్, ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండడం, కంట్రోల్ యువర్ థాట్స్. ఓకేనా. నెక్స్ట్ ఎనిమిదో చూసినట్లయితే సమైక్ సమాధి, రైట్ మెడిటేషన్. సమాధి అంటే ఇక్కడ మనకు మీనింగ్ మెడిటేషన్ అని చెప్పచ్చు. ఏకాగ్రతతో ధ్యానం చేయడం, ప్రాక్టీస్ మెడిటేషన్. ఈ మనకు జైన మతం అండ్ బౌద్ధ మతంలో రెండు కొన్ని సమానంగానే అనిపిస్తూ ఉంటాయి, కానీ కొన్నిట్లో ఎక్కువ కొన్నిట్లో తక్కువగా ఉంటాయి. మొత్తానికి మీనింగ్ అదే వస్తుంది మనకి. అందులో డిగ్రీకి సంబంధించిన ఎగ్జామ్లో మీకు ఏవి గుర్తొస్తే వాటిని రాయండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన అయినట్లయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిగ్రీకి అయితే ఖచ్చితంగా మీకు గుర్తు వచ్చినా రాకపోయినా మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక రాసినట్లయితే ఎక్స్టెండ్ చేస్తూ మీకు మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి, పాస్ ఈజీగా అవుతారు. నెక్స్ట్ కాంపిటేటివ్ బిట్స్ ముఖ్య అంశాలు అంటే వీటిని మనము డిగ్రీ ఎగ్జామ్లో కూడా అప్లై చేయవచ్చు. కాంపిటేటివ్ కార్నర్ కీ ఫ్యాక్ట్స్. సో బౌద్ధ సంగీతులు కూడా మనం అందులో రాయవచ్చు. బౌద్ధ మతానికి సంబంధించిన వాటిలో బౌద్ధ సంగీతులు మీన్స్ బుద్ధ కౌన్సిల్స్. మొదటిది రాజగృహంలో జరిగింది. అజాతశత్రు రాజు ఉన్నాడు అప్పుడు క్రీస్తుపూర్వం 483లో. ఫస్ట్ కౌన్సిల్ రాజగృహ అజాత శత్రు. రెండోది వైశాలిలో, అప్పుడు కాలాశకుడు రాజుగా ఉన్నాడు, నిర్వహించాడు ఈ వైశాలిలో కౌన్సిల్. క్రీస్తుపూర్వము 383లో జరిగింది. సెకండ్ కౌన్సిల్ వైశాలి కాలాశోక. మనకు ఇయర్ అంతా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం, పెట్టుకుంటే బెటరు, అంత అవసరం లేదు, మీరు ఇయర్ రాసిన రాయకుండా నడుస్తుందన్నమాట. నెక్స్ట్ పాటలిపుత్రం మూడవది, ఈయన అశోకుడు నిర్వహించడం జరిగింది క్రీస్తుపూర్వం 250వ సంవత్సరంలో. థర్డ్ కౌన్సిల్ పాటలిపుత్ర అశోక. నెక్స్ట్ నాలుగవది కుందలవనం, కనిష్కుడు ఏర్పాటు చేయడం జరిగింది క్రీస్తుశకం 72వ సంవత్సరంలో. ఫోర్త్ కౌన్సిల్ కుందలవన కనిష్క. నెక్స్ట్ మనం చూసినట్టయితే చిహ్నాలు, సింబల్స్, వీటిని కూడా మనం రాయొచ్చు. బుద్ధునికి సంబంధించినటువంటివి కానీ, అదేవిధంగా జైన మతం మహావీరునికి సంబంధించినటువంటి పాయింట్స్లో వీటిని కూడా రాయొచ్చు. జననం చూసినట్లయితే తామర చిహ్నాలుగా చెప్పచ్చు. నిష్క్రమణం గుర్రం, అదేవిధంగా జ్ఞానోదయం బోధివృక్షము, నిర్యాణము స్తూపము. అంటే మనం చనిపోయిన తర్వాత వారిని చనిపోయిన వారి ప్లేస్లలో స్తూపాన్ని నిర్మిస్తాం కాబట్టి మీరు ఈ విధంగా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ సాహిత్యం, లిటరేచర్ చూసినట్లయితే పవిత్ర గ్రంథాలు, సీక్రెట్ ట్యాక్సెస్, త్రిపీఠకాలు. నేను ఇంతకుముందు చెప్పాం కదా బౌద్ధ మతానికి సంబంధించిన ఈ త్రిపీఠకాలు ఉంటాయని చెప్పేసి. త్రిపీఠకాలు, వినయ పీఠకం క్రమశిక్షణ గురించి చెప్తుంది. సుత్త పీఠకం వచ్చేసి బోధనల గురించి, అభిధమ పీఠకం వచ్చేసి తత్వశాస్త్రం గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మత వ్యాప్తి ప్రభావం చూసినట్లయితే మనం ఇక్కడ అయితే మనకి జైన మతంలో అంగాలు ఉన్నట్లయితే అదేవిధంగా మనకి బౌద్ధ మతంలో త్రిపీఠకాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ మత వ్యాప్తి యొక్క ప్రభావం చూసినట్లయితే రిలీజియన్స్ స్ప్రెడ్ అండ్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్. అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని విశ్వమతంగా మార్చాడు.
Emperor Ashoka transformed Buddhism into a world religion. ఇక్కడక్కడ అంటే మనకి శ్రీలంక, మయన్మార్, చైనా, జపాన్ దేశాలకు బౌద్ధం విస్తరింపజేశాడనమాట. బుద్ధిజం స్ప్రెడ్ టు కంట్రీస్ లైక్ శ్రీలంక, మయన్మార్, చైనా అండ్ జపాన్. నెక్స్ట్ స్తూపాలు, విహారాలు, చైత్యాలు భారతీయ శిల్పకళా వైభవాన్ని చాటాయి. तो stupas, viharas and chaityas showcased the glory of Indian sculpture. Okay. సో నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. సో యూనివర్సిటీస్ లైక్ నలంద అండ్ తక్షశిల డెవలప్డ్ యాజ్ కంట్రీస్ ఆఫ్ నాలెడ్జ్. సో నేటికి మన జాతీయ చిహ్నంలో అశోకుని ధర్మచక్రము ప్రాముఖ్యతను చాటుతుంది. ది ధర్మ చక్ర కంటిన్యూస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ అవర్ నేషనల్ యాంబల్. ఇది మనకి 3 సింహాల యొక్క ముద్రణ అన్నమాట. ఈ విధంగా కింది భాగంలో చక్రం, అటు ఇటుగా జంతువులు ఈ విధంగా మనకి చూడవచ్చు. వీటిని కూడా మనము ఎగ్జామ్లో పాయింట్స్గా రాయవచ్చు. అంటే 3 సింహాలు, మధ్యలో అశోక చక్రము, కింద సత్యమేవ జయతే అని చెప్పేసి లో మనకి స్టేట్మెంటు. అదేవిధంగా ఎడమ పక్కకు కుడి పక్కకు ఉన్నటువంటి జంతువులు ఎద్దు, గుర్రము, ఏనుగు, ఖడ్గమృగము ఈ విధంగా మనం రాయవచ్చు. అశోకుని ధర్మచక్రం అనమాట. ఓకే, అశోక ఇస్ ధర్మచక్ర. నెక్స్ట్ ముగింపు చూసినట్లయితే కంక్లూజన్ మనకి చివరన జైన బౌద్ధ మతాలు భారతదేశంలో సామాజిక సమానత్వాన్ని, అహింసను ఒక విప్లవంగా తీసుకొచ్చాయని చెప్పొచ్చు. అంటే మీకు ఇంతకుముందుగా మీ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇక్కడ సమానత్వం, అహింస అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట వీరి ఇద్దరిది. ఓకే, జైనిజం అండ్ బుద్ధిజం బ్రాట్ సోషల్ ఈక్వాలిటీ అండ్ నాన్ వైలెన్స్ లైక్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఓకే, వీటి ప్రభావము నేటికి మన జీవన విధానంలో రాజ్యాంగ విలువల్లో ప్రతిబింబిస్తూనే ఉంది. అంటే మనకి సమానత్వం గురించి కానీ, అహింస కానీ అంటే వీటికి సంబంధించినవి కాబట్టి అవి ఇప్పుడు కూడా మన సమాజంలో ఉంటూనే ఉన్నాయి. దియర్ ఇన్ఫ్లుయెన్స్ కంటిన్యూస్ టు రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్. ఓకేనా, నెక్స్ట్ క్లాసెస్ నేను మీకు చెప్తూనే ఉంటాను ఈ విధమైన కలర్ఫుల్ వీడియోస్ ద్వారా. కాబట్టి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.